హాయ్ అండి. రాజేశ్వరి హోమ్ ఫుడ్ ఛానల్‌కి వెల్కమ్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా పక్కా రోడ్ సైడ్ మిర్చి బజ్జీని ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే కొన్ని టిప్స్‌తో సహా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరింకెందుకండి లేటు, ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్లి చూసేద్దాం. మిర్చి బజ్జీ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వంట సోడా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ఉండాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు. మరీ జారుడుగా కలుపుకోకుండా ఇలా ఉండాలండి. పిండిని ఎంత కరెక్ట్ స్టేజ్‌లో కలుపుకుంటామో మనకు బజ్జీలు అంత బాగా వస్తాయి. సో, చూడండి, పిండిని ఇలా కలిపి ఒక అరగంట పాటు పక్కనుంచుకోవాలి. సో, ఇప్పుడు మనం మిర్చి బజ్జీ తయారు చేస్తున్నాం కాబట్టి మనం పచ్చిమిర్చిని బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని తీసుకొని తీసుకొని చివరి భాగాన కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం బజ్జీని ఫ్రై చేసేటప్పుడు ఇందులోకి ఆయిల్ వెళ్ళి లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది పచ్చిమిర్చి అనేది. మనం తినేటప్పుడు కొద్దిగా కారం అనేది తక్కువగా ఉంటుంది. అందుకోసం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఏదైనా ఒక గ్లాసుని తీసుకోవాలి. ఆ గ్లాసులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం పచ్చిమిర్చికి బాగా పిండి అనేది పట్టుకుంటుంది. అందుకోసమే గ్లాసులో వేసుకోవాలి పిండి అనేది. ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఇందులో ముంచుకొని చాలా ఈజీగా, గందరగోళం లేకుండా చాలా ఈజీగా వేసుకోవచ్చండి బజ్జీలనేది. సో, చూడండి, ఇలా ముంచేసుకొని అలా చక్కగా ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే మనం బజ్జీలనేది వేసుకోవాలండి. ఆయిల్ వేడవ్వక ముందుకే మనం బజ్జీలు వేసామంటే, బజ్జీలు వేసిన తర్వాత బజ్జీలు మొత్తం ఆయిల్‌ని పీల్చుకుంటాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం బజ్జీలనేది వేసుకోవాలి. బజ్జీలు వేసిన తర్వాత మనకు చాలా తొందరగానే బజ్జీలనేది ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం బజ్జీలనేది వేసుకున్నాం కాబట్టి. చూడండి, ఇలా లైట్‌గా కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. మొత్తం మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్‌లోనే బజ్జీలనేది వేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనకు రోడ్ సైడ్ మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకండి లేటు? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీ ఫీడ్‌బ్యాక్‌ను కామెంట్స్‌లో చెప్పండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచ్.